హలో అండి అందరికీ. మొన్న వీడియోలో చెప్పాను కదా! గోదాదేవి చరిత్ర చెప్తానని చెప్పి, దానికి సంబంధించే ఈ వీడియో. పూర్తిగా చెప్పడం అయితే కుదరదండి. ఈ వీడియోలో ఎంతవరకు చెప్పగలనో అంతవరకు చెప్తాను. మిగిలింది నెక్స్ట్ పార్ట్ 2 కింద పెడతానండి. ఇక్కడ నేను రాధమ్మకి గోదాదేవి అలంకరణ ట్రై చేస్తున్నాననమాట. ఆ వీడియో చూస్తూ అయితే కథ వినండి. మనకి విష్ణుమూర్తి వైకుంఠంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూర్చొని ఉండగా, లక్ష్మీదేవి ఇలా అంటారంటండి, భూలోకాన ప్రజలు చాలా పాపాలు చేస్తున్నారు. చాలా పాపం పనులు చేయడం వల్ల వాళ్ళకి పాపాలు ఎక్కువైపోతున్నాయి. అవతారం దాల్చి వాళ్ళ పాపాలను తీర్చొచ్చు కదా అని చెప్పి అడుగుతారంటండి. అప్పుడు విష్ణుమూర్తి అంటారంట, ఎప్పుడు నేనే కదా అవతారం దాల్చేది, ఈ పొట్టు నువ్వు వెళ్ళొచ్చు కదా అని అంటారంట విష్ణుమూర్తి. నా మాట వింటారంటారా ఈ ప్రజలు అని అంటారంట. తండ్రి చెప్తే వింటారో లేదో తెలియదు కానీ పిల్లలు తల్లి చెప్తే ఖచ్చితంగా వింటారు. లక్ష్మి ఎల్లు అని చెప్పి అని అంటారంట. ఈలోగా భూదేవి నేను వెళ్తాను స్వామి అంటదంట. సరే అని చెప్పి లక్ష్మీదేవి అంటారంటండి. అక్కడితో ఆ విషయం అయ్యింది. ఈలోగా మనం మొన్న వీడియోలో చెప్పాను కదండి, మనకి గరుగ్మంతుడు కోరిక కోరతారు విష్ణుమూర్తిని, ఇలాగా మామ అవ్వి కన్యాదానం చేసి నీకు మామనవ్వాలని ఉందని కోరిక కోరతారని చెప్పాను కదా. ఇంకా మన జగన్నాథ సూత్రధారి అయితే ఇంకా మొదలు పెట్టారంటండి, మన గరుగ్మంతుడిని భూలోకాన్ని అయితే పంపేశాడంట. గరుగ్మంతుని భూలోకానికి పంపే ముందు ఈయనే తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరులో ఒక పుట్టలోని శేషసాయి అనే అవతారంలో వెలిచారనమాట అండి. శేషసాయిగా ఒక విష్ణుమూర్తి అయితే వెలిచారనమాట. మన ఈ యొక్క గరుగ్మంతుడిని ఏం భూలోకానికి పంపేశారంటండి. విష్ణు చిత్తు కింద పేరు పెట్టి పిలుస్తూ ఈయనైతే మానవ జన్మ ఎత్తారనమాట గరుగ్మంతుడు. విష్ణు చిత్తు అనే పేరుతో పిలువబడుతూ అక్కడ ఏంటంటే మన శేషసాయి విష్ణుమూర్తి తెలిసారు కదండి, ఆయనకి అలంకరణ అనమాట. పువ్వులు కోసుకుని తులసి దళాలను తోటలు పెంచుతూ ఆ పువ్వులని ఆ యొక్క తులసి దళాన్ని మాల కట్టి స్వామిని అలంకరించేవారంట. అలా అలంకరించడంతో అస్సలు కళ్ళు చూడడానికి రెండు కళ్ళు సరిపోయి కాదనమాట అండి, అంత అందంగా అలంకరించేవారంటే విష్ణు చిత్తు. ఇది చూసిన ప్రజలందరూ కూడా విష్ణు చిత్తు ఎప్పుడు అలంకరిస్తాడా, ఎప్పుడు వెళ్ళి స్వామిని చూద్దామని ఎదురు చూసేవారంట. అలా మంచి పేరునైతే తెచ్చుకోవడంతో ఆ ఊర్లో ఉన్న ప్రజలు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమందికి ఇది నచ్చేది కాదంట. నచ్చకుండా ఎప్పుడెప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా ఈ విష్ణు చిత్తుని గుడి నుంచి బయటికి పంపేద్దామా అని చూస్తూ ఉండేవారంట. ఈలోగా ఏమైందంటే ఒక్కసారి గుళ్ళో ఉన్న అఖండ దీపం గొనువైపోద్దంటండి. ఏంటి ఇలా గొనువైపోయింది, ఎవరో ఏదో అపచారం చేశారు అందుకే గొనువైపోయింది అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరిగిందంట. ఈలోగా ఈ విష్ణు చిత్తు మీద ఉన్న ఈ బ్రాహ్మణులు ఏం చేశారంటే, ఈ విష్ణు చిత్తు ఏదో చేశాడు అందుకనే ఇలా గొనువైపోయింది అని చెప్పి అంట మొదలుపెట్టారంట. ఈ మన జగన్నాథ సూత్రధారి విష్ణుమూర్తి ఉన్నారు కదండి, ఈయన అప్పుడే కరెక్ట్గా బ్రాహ్మణ రూపంలో ఒక ఋషి రూపంలో ఆ గుడికి వెళ్తారంట. వెళ్ళి అందరితోని చూసి నేను మొత్తం విష్ణు యొక్క ఆలయాలన్నీ తిరుగుతూ ఈ యొక్క శేషసాయిని చూసుకోవడానికి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ఇలాగ అఖండ దీపం వెలిగిపోయి ఇదైపోయింది కదా, దీనికి కారణం ఎవరో నాకు తెలుసు అంటే ఎవరు అని చెప్పి అడుగుతారంట. ఇంకెవరో ఈ విష్ణు చిత్తే అంటారంట. అందరూ కూడా విష్ణు చిత్తంక చూసి ఏం చేసావు అని చెప్పి అడుగుతారంట. అయ్యో రామ నేనేం చేశాను, నేను ఎప్పుడూ కూడా ఈ యొక్క శేషసాయిని అలంకరించుకుంటూ పువ్వులు పెంచుకుంటూ ఆ పువ్వులు మాల గుచ్చుతూ అలంకరిస్తూ ఉంటాను, నేను దీంట్లో నా తప్పేముంది అని చెప్పి అని అంటారంటండి. నువ్వేం తప్పు చేసావంటే, ఈ యొక్క నిత్య కళ్యాణుడైన బ్రహ్మచారి అయ్యుండి నువ్వెలా పూజలు చేస్తావు, నువ్వు కళ్యాణం చేసుకుంటేనే ఈ స్వామిని పూజిస్తావు అని చెప్పి అని అంటారంట. కళ్యాణము నాకు చేసుకోవాలని లేదు తండ్రి, నా జీవితం అంతా కూడా ఈ యొక్క స్వామికి అంకితం. అంటే నీలా ప్రజలు ఎవరు కళ్యాణం చేసుకోకుండా ఉంటే గనక ఈ యొక్క ప్రపంచం ముందుకు సాగుతుందో చెప్పు. ఈ యొక్క భూమి మీద బతికిన ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణం చేసుకోవాల్సిందే. అలాంటిది బ్రహ్మచారులు ఋషులు అంటారు, బ్రహ్మచారి ఏంటి ఋషి ఏంటి, కొన్నాళ్ళు ఈ సంసార కళ్యాణం చేసుకున్నాక అందులోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి భూలోకంలో పుట్టిన తర్వాత కంపల్సరీ కళ్యాణం అనేది చేసుకోవాలి, నువ్వు చేసుకుంటేనే ఈ గుళ్ళో ఉంటావు లేకపోతే గుడి నుంచి వెళ్ళిపో అని అంటారంటండి. అంటే కొంత సమయం అడుగుతారంట మన విష్ణు చిత్తుకు ఆ సమయం అడిగి ఇలాగ ఆలోచిస్తూ నేనైతే పెళ్లి చేసుకోను, నా జీవితం అంతా ఈ యొక్క విష్ణుమూర్తికి అంకితము, నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ఒక తులసి దళాలను తెంచుతూ ఉండగా ఒక తులసి చెట్టు కింద పువ్వులు పరిగి ఉండగా అక్కడ ఒక చిన్న పాప కనపడుతుందంటండి ఏడుపుతో. ఆ పాప చాలా అందంగా ఉంటుందంట. ఎవరి పాప ఇక్కడ ఎందుకు వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ గబగబా ఆ పాపను ఎత్తుకుని మన విష్ణు ఆలయానికి అయితే వెళ్ళారంటండి. వెళ్ళగానే అందరూ అంటారంట, ఎవరి పాప నీ లోపు ఆరిపోయిన అఖండ జ్యోతి ఏదైతే ఉందో అది వెలుగుతుందంట. ఎలాగానే అప్పుడు అర్థమైపోతుందంట ఈ పాప ఎవరో కానీ చాలా
మహిమగల పాప. అంటే ఎవరి పాప అని ఆరా తీయగా ఎవరి పాప కాదంటారంట ఊర్లో వాళ్ళు. ఈలోగా అక్కడ ఉన్న బ్రాహ్మణులు అంటారంట, విష్ణు చిత్తు ఎలాగో నీకే దొరికింది కదయ్యా, ఆ స్వామివారి అనుగ్రహంగా నువ్వే పెంచుకో, నీ పిల్ల కింద పెంచుకో అని చెప్పంటే సరే అని చెప్పి ఆ పాపను పెంచుకుంటారంటండి. ఆ పాపకే గోదాదేవి అని చెప్పి నామకరణం చేసి పెంచుకుంటున్నారంట. ఎప్పుడైతే ఇలా నామకరణం చేసి దగ్గరికి తీసుకున్నాడో ఈ విష్ణు చిత్తు, వెంటనే స్వామివారి మీద ఉన్న పువ్వు కింద పడుతుందంటండి. కింద పడి అమ్మవారి దగ్గర అదే ఆ పాప మీద పడుతుంది అనమాట. ఆ పాప మీద పడగానే ఆ పాప నవ్వు గట్ట చూసి ఎంత అందంగా ఉంది, ఈ పాపను నేనే పెంచుకుంటాను ఈ పుట్టుక నుంచి అంటారంటండి. నెక్స్ట్ వీడియోలో